దురంధర్ పార్ట్ 2 వచ్చి అసలు పార్ట్ 1లో ఎట్లా అసలు పాకిస్తాన్‌లోకి ఎట్లా ఎంటర్ అయ్యాడు అనేది రివీల్ చేశారు. వై అంటే 'రణ్వీర్ సింగ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఐ మీన్ 'దురంధర్‌లో' ఆ 'హంజా' అనే క్యారెక్టర్ ఎట్లా వచ్చాడు పాకిస్తాన్‌కి? ఎలా ఎంటర్ అయ్యాడు? అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎవరు సెలెక్ట్ చేశారు? ఇండియా నుంచి పాకిస్తాన్‌లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు? అండ్ ఈవెన్ ఫస్ట్ 10 మినిట్స్ అసలు ఎవరైతే మూవీ చూడాలనుకున్నారో ఫస్ట్ 10 మినిట్స్ ఇంపార్టెంట్. అసలు ఎట్లా ఎంటర్ అయ్యాడు పాకిస్తాన్‌కి? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్? అండ్ ఈవెన్ 'యానిమల్' మూవీలో మనం వాళ్ళ సిస్టర్‌ని ఎవరో టీజ్ చేస్తే ఎట్లా రివెంజ్ తీసుకుంటాడో దానికి డబల్ ఉంది ఒక క్యారెక్టర్. ఫస్ట్ 10 మినిట్స్లో ఎట్లా రివెంజ్ తీసుకున్నాడు, అసలు ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎట్లా ఎంటర్ అయ్యాడు ఫ్యామిలీలోకి. అండ్ ఈవెన్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు స్టార్టింగ్లో రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మీద. సేమ్ క్యారెక్టర్ ఇంటర్వెల్లో మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతుంది పాకిస్తాన్లోకి. సో వాళ్ళ ఫ్రెండే డ్రగ్స్లోకి ఎట్లా ఎంటర్ అయ్యాడు అనేది ఇంటర్వెల్ బ్యాంగ్. అది షాకింగ్గా ఉంటుంది movie. దురంధర్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ దురంధర్ 2 చాలా బాగుంది. 4 అవర్స్ అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ కూడా ఎక్కడ ల్యాగ్ లేదు మూవీ. అండ్ యూ కెన్ వాచ్ ఇట్. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అసలు సూపర్ అన్న. అసలు ఆ క్యారెక్టర్లో అట్లా ఇమిడిపోయాడు అసలు రణ్వీర్ సింగ్. దురంధర్కి యాక్చువల్గా ఐ మీన్ పర్ఫెక్ట్గా క్యారెక్టర్ సెట్ అయిపోయాడు రణ్వీర్. సింగర్